ఇప్పుడు దేశం కోసమే తన జననమని ప్రజాశ్రేయస్సే తన గమనమని ముందుకు నడుస్తున్నటువంటి జననేత రాహుల్ గాంధీ ఈరోజు యావత్ దేశంలో కూడా ఎవరన్నా పేదోళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ఈరోజు అత్యంత బలవంతులమైపోయినాము, మేము ఏది చేసినా మాకు తిరిగే లేదనుకునేటటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి పాలకపక్షం మీద ఏ రోజు కూడా ఒక అడుగు కూడా వెనకడుగు వేయకుండా కొట్లాడుతున్నటువంటి ఆ యొక్క నాయకుడికి ఈరోజు దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా తన యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఈరోజు యువత పట్ల, లేకపోతే పేదవారి పట్ల, లేకపోతే చిన్నాభిన్నం అవుతున్నటువంటి వ్యవస్థలకి దారితీస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది మనందరికి తెలుసు. ఆయన చేసినటువంటి ఉత్తరం నుంచి దక్షిణం దాకా కూడా భారతదేశంలో చేసినటువంటి పాదయాత్ర నుంచి ప్రజల్లో ఉంటున్నటువంటి సమస్యలని, వాటి యొక్క పరిష్కారం కోసం ప్రభుత్వం చేయాల్సినటువంటి విధి విధానాలని అన్నీ తెలిసి పార్లమెంట్ సాక్షిగా మరి తన యొక్క వాణి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా ఆయనని, ఆయన కుటుంబాన్ని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని చిన్నగా చేసి చూడటము, అవమానించడము, లేకపోతే ఆయనను అసలు రాజకీయంలో ఎట్టి పరిస్థితులలో ఎదగనియొద్దు అనేటటువంటి కుట్రలు చేయడము మరి పాలకపక్షమైనటువంటి బీజేపీ చేస్తా ఉంది. రాహుల్ గాంధీ గారి లోపల పారుతున్నటువంటి నెత్తురు దేశం కోసము ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వారి కుటుంబం, దేశం కోసమే పాటుపడ్డటువంటి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకున్నా సరే ఆ యొక్క చదువులు అనేటటువంటి మన యొక్క దేశ ప్రగతి కోసం పాటుపడ్డప్పుడు మాత్రమే ఈ యొక్క దేశానికి మనం చేసేటటువంటి అసలైనటువంటిది ఆ దేశభక్తి అనేది చాటినటువంటి కుటుంబం. తాత జవహర్లాల్ దగ్గర నుంచి, లేకపోతే నాయనమ్మ ఇందిరాగాంధీ గారి దగ్గర దాకా, లేకపోతే తండ్రి రాజీవ్ గాంధీ దాకా కూడా ఈ దేశం కోసం ఎట్లా చనిపోయారో మనందరం చూసినాం. ఈరోజు ప్రాణాలు లెక్క చేయకుండా నార్మల్గా ఎవరైనా రాజకీయ నాయకులు చిన్నపాటి బెదిరింపులకి పార్టీలు కండువాలు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ప్రాణాలు తీసిన ఈ యొక్క రక్తం మారదు అనేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు మీరు చల్లగా ఉండాలి. నిరుద్యోగమే కాదు యావత్ దేశాన్ని ముందుకు నడిపించాలి. 12 సంవత్సరాలుగా అధోగతి పాలైనటువంటి దేశం యొక్క దాని భవిష్యత్తు ప్రధానమంత్రిగా మీరు మారి పూర్వ వైభవం తీసుకొని రావడానికి మీ వెనకాల సైన్యం లెక్క, సైనికుడు లెక్క సన్నద్ధమై మేమందరం కూడా నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. మన రాష్ట్ర యువతకి మీరు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఫ్యూచర్ పీఎంగా చూడాలంటే ఎలాంటి ఆలోచనతో ముందుకు పోవాలని పిలుపునిస్తారు? నిజాలని, అహింసా మార్గంలో నిజాలని ధైర్యంగా ప్రజలలో ఆల్రెడీ ఆయనకు ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో అవి మరింత క్షేత్రస్థాయిలోకి చాలా బలంగా నాటాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళందరి భుజాల మీద కూడా ఉంది. ఎందుకనంటే ఒక పక్క అబద్ధాలతోటి పాలన ముందుకు సాగిస్తూ ప్రజలని పక్కదారి పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో నిజాలతోటి పాలకవర్గం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రజల్లోకి తీసుకొని పోవడమే కాదు, ఈరోజు ధైర్యంగా ప్రజల్లోనే బతుక్కుంటూ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కార్పొరేట్ల కోసం కాదని చెప్పి గలమెత్తుతున్నటువంటి ఏకైక నాయకుడు. ఈరోజు ఒక యువ నాయకుడు రానున్నటువంటి కాలంలో ప్రధానమంత్రి లెక్క యావత్ భారతదేశం ఆకాంక్షిస్తుంది, కోరుకుంటుంది. నీతి, నిజాయితీ, ధైర్యము, మొక్కవని దీక్ష ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారికి ఉన్నాయి. కాబట్టి భావి తరాలకి ఆయన ప్రధానమంత్రిగానే మనందరం చూడబోతున్నాం అని చెప్పి ఆ యొక్క నమ్మకం మేము తెలియజేస్తున్నాం. కాన్ఫిడెంట్ చెప్తున్నారు, చూడబోతున్నాం, పీఎంగా చూడబోతున్నారు. అయితే మీకు ఐఎస్టీ మెజార్టీ వచ్చిన నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాలు కూడా మేమే గెలుస్తున్నాం, ఒక బీజేపీ ఎంపీ అంటూ జరిగింది. ఎట్లా చూస్తారు? ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఐఎస్టీ సీట్లు గెలిచి నేనేమంటున్నా, మేము గెలుస్తాం అనేటటువంటి నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా మేమే గెలుస్తాం అనేటటువంటి నమ్మకం మాకుంది. ఒకప్పుడు మీరు గమనించుకోండి, 2014 పార్లమెంట్లో బీజేపీ సీట్లు ఎంత, 2019 ఎంత, 2023 ఎంత, 2019కి 2024కి వచ్చేసరికల్లా 400 దాడతామన్నారు అన్నారా? మరి 240కి ఎందుకు పడిపోయారు? ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యం దీనికి సాక్ష్యం. అంతేకాదు మొన్న కూడా ఒకరు కాక్రోచ్ అని చెప్పి ఉత్తగా ఎవరో ప్రజల్లో ఉంటున్నటువంటి ఒక అసమ్మతిని వ్యక్తపరిచేటటువంటి విధంగా సోషల్ మీడియాలో ఒక ఛానల్ క్రియేట్ చేస్తే దానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ మనందరం ఈ యొక్క ప్రభుత్వం పట్ల ఉంటున్నటువంటి అసమ్మతి దృష్ట్యా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ యొక్క అసమ్మతి ప్రజల్లో రగులుతున్నటువంటి దాన్ని ఈరోజు నాయకత్వం వహిస్తూ ప్రజల్ని ముందుకు తీసుకొని పోయి ఆ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, దేశానికి, దేశ భవిష్యత్తుకు అవసరం. కాబట్టి రానున్నటువంటి కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునేటటువంటి బాధ్యత ప్రజలే తీసుకుంటున్నారు. ఈరోజు బీజేపీ అధికారం నాకు ఉంది కాబట్టి నేను ఎవరినైనా కూడా ఏమంటారు తొక్కేసేస్తాము, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం అనుకుంటారు. ఇది అట్లాంటివి సాగేటటువంటి దేశం కాదు. ఆత్మగౌరవం వ్యవహారం వచ్చినప్పుడు, సమస్యల పరిష్కారం వ్యవహారం వచ్చినప్పుడు
కేవలం దేవుడి మీద లేకపోతే ప్రాంతాల మీద లేకపోతే ధర్మం మీద ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు కడుపులో ఆకలి కనిపిస్తుంది జనాలకి, పిల్లలకు పెట్టాల్సినటువంటి బాధ్యత కనిపిస్తుంది తల్లిదండ్రులకి. ఇప్పుడు దేవుడి పేరు మీద ధర్మం పేరు మీద రాజకీయాలు చేసుకుంటా ఉన్న దేశ వనరులు మొత్తం కార్పొరేట్లకు దోచిపెట్టేటటువంటి విధానానికి ఈరోజు ప్రజలు మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క దేవుడి ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వ బాధ్యత అయి పేదవారిని లేకపోతే మధ్యతరగతులని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. రాష్ట్రాలలో చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వం అధికారం కోల్పోయిన ప్రాంతీయ పార్టీ నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ బీజేపీ తీసుకోవడం ఎట్లా చూస్తారు? తీసుకొని అల్టిమేట్గా కూడా ప్రజలు కదా ఓట్లు వేసేది. ఎంతమందిని మొత్తం తీసుకున్నా కూడా మళ్ళందరినీ కుప్పగట్టి చెత్త కుప్పలో పడేసే బాధ్యత కూడా ప్రజలే తీసుకుంటారు. ఇప్పుడు పాలన అనేటటువంటిది ఒక వ్యవస్థ ఇంకో పార్టీలకించి గుంజుకున్నంత మాత్రం అయిపోదు. ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి దృష్ట్యా ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి గిన్ని ధరలు పెరుగుతున్నాయి. అబ్బా ఎంతమంది మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు తప్ప. నీటి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, ప్రశ్నపత్రాలు ఎంతమంది మాట్లాడుతుండ్రు? అరే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎంత పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదా. ఈరోజు బయటికి పోయి తిందామంటే మీల్స్లో కనీసం డీప్ ఫ్రైలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చింది. నూనె గిట్ ఎంత పెరిగింది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎంత పెరిగింది. అరే నీకు 5 నెలల్లో 1550 రూపాయలు ఒక సిలిండర్ మీద పెరుగుతాడు, సామాన్యుడు ఎట్లా బతకాలి? అది పశ్చిమాసియాలో ఆర్థిక సంక్షోభం వల్ల యుద్ధం వల్ల అంట కదా. దానికి ఇప్పుడు దగ్గర నెల రోజుల ముంగటనే ఆల్రెడీ బాగా తగ్గిపోయినాయి. నీకు క్రూడ్ ఆయిల్ అనేది భారీగా తగ్గిపోయింది. పెరిగింది కాబట్టి పెంచినామని చెప్పి మాట్లాడుతున్నాం. మరి భారీగా తగ్గింది కదా, ఎందుకు తగ్గిస్తలేరు? ఇది మీలాంటి వివేకులైనటువంటి జర్నలిస్టులు అడగాలి. ఇంతగానం తగ్గింది కదా, మరి తగ్గినప్పుడు అందుకని అంటున్నా సుమారు 44 లక్షల కోట్ల రూపాయలు కేవలము పెట్రోలు డీజిల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ట్యాక్సుల రూపకంగా ఈ బీజేపీ ప్రభుత్వం దోసుకదిన్నది. మరి నేను ఒకటి అడుగుతున్నా బ్రదర్, ఈరోజు పెరిగినాయి కాబట్టి మొన్న పెంచినావు. అంతకంటే ముందు $29 పర్ బ్యారెల్ కూడా అంత తక్కువకి వచ్చింది. మరి ఆ రోజు మనకు తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉండే కదా. అంటే పెట్రోలియం ఆ కంపెనీలకి నష్టం మొదలవుతుంది అన్నప్పుడేమో భారం అంట ప్రజల మీద వేస్తాడంట. వాళ్ళకి $29కే బ్యారెల్ వచ్చినప్పుడు బ్రహ్మాండమైన లాభాలు లక్షల కోట్లలో సంపాదిస్తున్నప్పుడు మరి ఎందుకు ఆ లాభం ప్రజలకు ఇవ్వలేదు? ఇంతకు మించినటువంటి స్పష్టత ఇంకోటి ఏం కావాలి? ఇక ప్రభుత్వం అనేటటువంటిది ఉండి పేదోని కోసం ఏమో బరువు బాధ్యతలు పెడుతుందంట, పెద్దోనికి ఏమో దోషి పెడుతుందంట. గీతా సంస్కారం. పెద్దోడి దగ్గర బాగా సంపాదిస్తున్నోడి దగ్గర పన్నులు తీసుకొని పేదోడి యొక్క బతుకులు నిలబెట్టాలి, కానీ పేదోడి యొక్క నడ్డి విరిచేసేసి పెద్దోనికి మాత్రం నేను ఏమంటారు కిరీటం పెడతానంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, భారతదేశపు స్ఫూర్తి అంతకంటే కాదు. ఫైనల్గా బీజేపీ అఖండ భారత్తో ముందుకు పోతుంటే కాంగ్రెస్తో ముందుకు పోతుంది. ప్రాంతీయ పార్టీలన్నీ తమ నుంచి బయట తృణమూల కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా కలుపుకొని పొత్తులు కాకుండా, అంటే గతంలో పొత్తులు ఉండేది, ఇప్పుడు పొత్తులు కాకుండా విలీనం చేసుకుని తీసే ముందుకు పోతున్నాడు. అది నిజమే కదా? ఇప్పుడు ఈ ఖండ గిండ అనేటటువంటిది మాట్లాడినప్పుడు ఖండాలుగా చీల్చిచ్చండి ఆడేటటువంటి రోజులు వచ్చినాయి అంటున్నాను నేను బీజేపీని. ఈ అఖండ భారత్ అంటే ఇక వాళ్ళు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ కూడా కలుపుకునే ఆలోచనలు వాళ్ళు చేస్తున్నట్టు. కేవలం దేశ ద్రోవులకు మాత్రమే అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. మన మీద బాంబులు వేస్తున్నటువంటి మన ప్రజలని ప్రాణాలు తీస్తున్నటువంటి కలుపుకుంటేనే అది అఖండ భారత్ అనేటటువంటి మ్యాప్ వస్తుంది. మీరు గమనిస్తే వానితోటి ములాఖత్ అయ్యేటటువంటి నీచపు ఆలోచన మీలాంటి వాడుకుంటాయేమో, కానీ భారతదేశంలో పుట్టి ఈ మట్టిలో పెరుగుతున్నటువంటి వాడికి రక్తం మసులుతుంది. వాడు మన మీద వేస్తున్నటువంటి బాంబులు మన ప్రజలని కొడుతున్నటువంటి గోళీలు కనిపిస్తాయి నాలాంటి వాడికి మీలాంటి వాళ్ళకి. దేశభక్తి అనేటటువంటి ఉన్న ఏ ఒక్కడు కూడా పాకిస్తాన్ తోటి బీజేపీ వాడు కలుపుకొని అఖండ భారత్ అని మాట్లాడుతున్న ఆలోచన కూడా నేను వ్యతిరేకంగా ఉంటాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలని కాపాడేటటువంటి ఆలోచన చేయరా అని అంటే అఖండ భారత్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఉన్న భారత్ని చక్కదిద్దు నువ్వు ఫస్ట్. నువ్వు ఉన్న భారత్ని చక్కదిద్దాయా? దేశం అంటే ఎవరు? దేశం అంటే అయితే మట్టి కాదు, ప్రజలే కదా. మరి ప్రజలు మొత్తం కూడా సామాన్యులు మొత్తము చతికిల పడిపోతురు, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతురు, తిండి తికాన లేకుండా అష్ట కష్టాలు పడుతుండు. ఒక్కనాడన్నా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడింది లేదు. అదే కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు లోన్లు వేవర్లు చేసేస్తావు. ఇక్కడ ఒక్కడొక 2 వీలర్ బండి కొనుక్కుంటే 2వ నెల కిస్తు కట్టకపోతే ఆ ఇంటి ముంగడ వచ్చి నిలబడతారు. ఈ 2 వీలర్ బండికి ఇద్దరు వచ్చి నిలబడేటటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు లక్షల కోట్లు దొబ్బగా తింటున్నాడు ముంగట ఎందుకు నిలబెడతలేడు? ఈ నటం నిలబడి ఉంటున్నాడు వాళ్ళని కాపాడనీకే. ఇట్లాంటి దరిద్రపు పరిపాలనని శుభం బోర్డు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కష్టం మన కడుపు దాకా వచ్చేసింది. ఈరోజు ఆడదాకా వచ్చినాక కూడా బుర్రల చైతన్యం అనేది మొదలే కాలేదనుకో, నష్టపోయేది మనం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలు. బాధ్యత ఉంటున్నటువంటి భారత పౌరుల లెక్క ఈరోజు చైతన్యం ఉంటున్నటువంటి మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా మనందరం సంఘటితమై జరుగుతున్నటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ గురించే నువ్వు అడిగినావు, నేను చెప్తున్నా. ప్యాడీ ఈరోజు అందరికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఇక్కడ జరిగింది, అవునా? మరి ఈడ కేటాయింపులు ఎక్కువ ఇవ్వాలన్నా, తక్కువ ప్రొడక్షన్ ఎక్కువ యూసేజ్ ఉన్న అక్కడ యూపీ కాడ ఇస్తావా?
నువ్వు ఏడియాలి. ఈడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, తక్కువ మంది తినేది ఉంది, ఎక్కువ మిగులుతుంది. కాబట్టి కేటాయింపులు ఈడియాలి కేంద్రం. యూపీలో ఉందనుకో, బట్ ఎక్కువ కేటాయింపు కాదు, మనకంటే తక్కువ ఉత్పత్తి జరిగింది కానీ ఎక్కువ మంది ఉన్నారు తిన నీకే అంటే తక్కువ మిగులుతుంది కానీ అలా కేటాయింపులు ఎక్కువిస్తావు. ఈ ద్వంద్వనీతి ఏంటిది? మెట్రోలలో తిరుగురని ప్రధానమంత్రి వచ్చి మాట్లాడతాడు, మెట్రో ఎక్స్టెన్షన్కి మాత్రం కాలాలకు కట్టెలు పెడతాడు. మూసి శుద్ధి చేయాలి, ప్రకృతి బాగుండాలని చెప్పి పెద్ద పెద్ద పలుకులు మాట్లాడతారు. కాళ్ళలో కట్టెలు పెట్టి మూసి ప్రక్షాళన జరగకుండా ఆపేసేయాలి. ట్రిపుల్ ఆర్ కేంద్రం నేషనల్ హైవే కింద చేసేటటువంటిది ఎందుకైతే లేదు? బీజేపీ 12 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే తెలంగాణ కొరగబెట్టింది ఏందో ఒకటి చెప్పురంటే ఒకటని చెప్తుండా. ఇంకొక అడుగు దాటి నువ్వు ఈరోజు సుమారు 218 లక్షల కోట్ల అప్పు, అంటే 2,18,00,000 కోట్ల అప్పు ఈరోజు భారతదేశం ప్రజల నెత్తి మీద పెట్టినాం. అంటే సుమారు 90,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కిస్తు కింద కడుతున్నాం మనం. మిత్తి నీ నెత్తి మీద, నా నెత్తి మీద, మన అందరి నెత్తి మీద అప్పు. మరి ఏదే ఒక డ్యామ్ పేరు చూపెట్టు, నువ్వు కట్టింది 12 ఏళ్ళలో ఎందుకో ఓడో రాడు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పంటే ఎందుకో రాడు. మరి పైసలన్నీ ఎడిగిపోయినాయి, ఎవరి జోబులు నింపుకున్నారు? నేను అంటున్నా, స్విస్ బ్యాంక్లకించి తీసుకొస్తే ప్రతి ఒక్కరికి 15 లక్షలు వంచేటటువంటి పైసలు వచ్చినాయి అన్నాడు కదా. ఈ 12 ఏళ్ళ లెక్క తీస్తే ఒక్కొక్కరి అకౌంట్లో ₹1,00,00,000 వేయొచ్చు. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే అంటే 6 రెట్లు 7 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అదే స్విస్ బ్యాంకులలో నల్లధనం పెరిగిందా లేదా? ఇదే బీజేపీ అని అడుగు. తగ్గిందా పెరిగిందా ఒకటే ప్రశ్న అడుగు. నువ్వు ధరలు తగ్గిస్తామని వచ్చినోనివి, కొల్లులు 2 కోట్లు ఏడాదికి ఇస్తామని చెప్పి వచ్చినోనివి, 100 స్మార్ట్ సిటీలు కడతామని చెప్పి వచ్చినోనివి. ఏం చేసినవా నువ్వు? 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి నేను ఏది పెన్షన్లు ఇస్తామని చెప్పి వచ్చినోడివి. ప్రభుత్వ రంగ సంస్థల్ని నేను పటిష్టం చేస్తా అని చెప్పి వచ్చినోడు. మొన్న మేనిఫెస్టోలో యావత్ దేశానికి కూడా నేను ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి అని అన్నావు. ఏమన్నా నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టో సిగ్గు లేకుండా మళ్ళీ మేము వచ్చి మనం రాగానే 48 గంటలలో మేనిఫెస్టోలో ఒక్కొక్కటి కష్టాలున్నా తీర్చుకుంటూ పోతున్నాం. వచ్చి మనని అడుగుతాడు ఒక ఏళ్ళు ఇట్లా చూపించి, 4 ఏళ్ళు మీ మొక్కలను చూపిస్తున్నా అనేది మీరు గుర్తు తెచ్చుకోరు. అదే ప్యాడీ ప్రొడక్షన్ కూడా బస్సు యాత్రలు చేస్తున్నారు కదా. అదే నేనేమంటున్నా, బస్సు యాత్రలు చేసి చెప్పాలి మేము గింతనే ఇచ్చినాం, 52 LMT ఇచ్చినాము, ఇక్కడ ఉత్పత్తి మాత్రం చాలా ఎక్కువైనా కూడా మేము గింతనే ఇచ్చినాము, ఆ శాతకాని వాళ్ళం మేమే అని చెప్పి చెప్పాను. అదే బస్సు ఎక్కి మీటర్లు ఫిట్ చేస్తామనేది కదా బీజేపీ. చెప్పమనూరి పోయేది, మేము మీటర్లు ఫిట్ చేద్దామంటున్నాం, వీళ్ళు వద్దంటారు కాంగ్రెస్ అని చెప్పమనూరి. ధరలు పెంచినాం, పెట్రోలు డీజిల్ పెరిగినాయి. డీజిల్ పెరిగితే రైతులకి భారం కాదా? అవుతుందా కాదా? మరి పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఒకటి పుణ్యాన్ని తీసుకుంటాడా? ఎంత ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఎంత కాస్ట్ పెరుగుతుంది. ప్రతీది కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటున్నటువంటిది. ఒక పక్క శాండ్రకోళ్ళతో కొట్టుకుంటా, ఇంకొక పక్కన అయ్యో దెబ్బ తాకిందా ఓదారుస్తే ఎంత జోక్ ఉంటుందో అంతే జోక్ ఉంది బీజేపీది కూడా. ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేటటువంటి పోవాలి బ్రదర్. యువత చైతన్యం అయ్యిండ్రు, 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా నడుతురు. కనీసం ఒక ప్రశ్నపత్రాలు 100 సార్ల మీద పేపర్లు లీకేజ్ అవుతాయండి 12 ఏళ్ళ. నీదో వ్యవస్థ, నీదో కథ. ప్రశ్నపత్రాలను ప్రిపేర్ చేసి తేనీకనంట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను వాడుకునే పరిస్థితికి వచ్చింది. గాలి మోటార్లు పక్క దేశం మీద యుద్ధానికి చేయాల్సినటువంటివి నీ సొంత ప్రశ్నపత్రాలు ఏమంటారు లీకేజ్లను ఆపలేక యుద్ధ విమానాలు వచ్చి నిలబడాల్సినటువంటి దుస్థితికి నీ యొక్క పరిపాలన జరిగింది. మీరు దిక్కుమాల వాళ్ళు, మీదో కథ, మీదో లెక్క. దేంట్లో సక్సెస్ అయ్యారు ఒక్క అంశం చెప్పండి. ఏది ఫెయిల్ అయినాకనే కదా భద్రత వచ్చింది, ఫెయిల్ అయినాకనే కదా. ఒక్కొక్క పిల్లవాడు మొత్తం జీవితం మొత్తం దాని మీద దారపోస్తారండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచించు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచించు. వాళ్ళు కాయ కష్టం మొత్తం చేసుకుంటా వాళ్ళు రక్తం చెంది సంపాదించింది మొత్తం పిల్లల చదువు మీద పెడతారా? అదేం తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటిది కాదు అది. ఒకటేసారి లేవి కానగా నాడు ఏడ దుంకాలే పోయి మన కష్టాన్ని ఓడార్థం చేసుకుంటాడు. భరోసా ఇవ్వనీకి నీ ప్రభుత్వం కించికే మనకి ఇట్లా చేసినావా? మానవత్వమే లేనటువంటి ప్రభుత్వం ఇది. మనిషిని మనిషి లెక్క చూసేది లేదు. పేదోడు అంటే ఏదో భూతల్లికి భారం అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పించినటువంటి బాధ్యత కూడా అదే పేద మధ్య తరగతి నుంచి మొదలవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.